హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీడోన్ ఛానల్. రీసెంట్గా మనకి సెంట్రల్ యూనివర్సిటీ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల నాన్ టీచింగ్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. సో అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కావచ్చు, తదితర వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో సంబంధిత పోస్ట్ను అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పీజీ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని పోస్ట్కి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ ద్వారా మనకి అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్లో భాగంగా మనకి పోస్టుల వారీగా ఖాళీలను గమనించినట్టయితే రిజిస్టర్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతూ ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి ఉద్యోగం సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే టైపింగ్ ఇంగ్లీష్లో మనకి టైపింగ్ వచ్చేసి 35 words per minute ఉండాలి. అలాగే హిందీలో టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per minute అనేది మనకి కంప్యూటర్ స్కిల్స్ అయితే కంపల్సరీ అవసరం ఉంది. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే కంప్యూటర్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్, లోయర్ డివిజన్ క్లర్క్ చేసినటువంటి అనుభవం కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ పోస్ట్లో ఎనీ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థలలో పనిచేసినటువంటి అనుభవం అయితే అడగడం జరిగింది. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. సో ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 35 words per minute ఉండాలి. హిందీలో 30 words per minute టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. సో దాంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్. జూనియర్ అకౌంటెంట్ సంబంధించినటువంటి పోస్ట్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్ చేసినటువంటి అనుభవం కావచ్చు, లేదంటే ఈక్వలెంట్ పోస్ట్లో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఉండాలి, లేదా హిందీలో 30 words per minute అయితే టైపింగ్ స్పీడ్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. సో దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. సో ఇక అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి పోస్ట్ వివరాలు గమనించినట్టయితే ఈ పోస్ట్ కూడా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ గమనించినట్టయితే 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ యూడీసీ, సో యూడీసీగా పనిచేసినటువంటి అనుభవం అయితే ఉండాలని చెప్పేసి అడగడం జరిగింది. సో దాంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి పే స్కేల్ వచ్చేసి 18,000 ఉంది. సో అలాగే బేసిక్ పే అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. దీనికి 5,200 అంటే టోటల్గా మనకి 25,000 వరకు శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్టయితే మనకి 18 years క్రాస్ అయ్యి 32 years వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అలాగే ఎల్డీసీ పోస్ట్ సంబంధించినటువంటి పే స్కేల్ వివరాలు గమనించినట్టయితే మనకి 19,900 ఉంది. అలాగే ఇతర అలవెన్స్లు కలుపుకున్నట్టయితే మనకి దాదాపుగా 25,000 వరకు శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక ఈ పోస్ట్ కూడా ఏజ్ లిమిట్ అనేది
సేమ్ ఇవ్వడం జరిగింది. 32 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి క్యాస్ట్ కేటగిరీని అనుసరించి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి పోస్ట్ సంబంధించి పే స్కేల్ గమనించినట్టయితే మనకి బేసిక్ పే వచ్చేసి 25,500 రూపీస్ ఉంది మనకి. సో ఇతర అలవెన్స్లు కలుపుకున్నట్టయితే మనకి 30,000 వరకు శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ సంబంధించినటువంటి పే స్కేల్ గమనించినట్టయితే సేమ్ యూడీసీ పోస్ట్ లాగానే ఉంది. పే స్కేల్ వచ్చేసి 25,500 ఉంది. అంటే ఇతర అలవెన్స్లు కలుపుకున్నట్టయితే మనకి 30,000 పైన శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో అన్ని పోస్టులో కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ 32 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకి 35 ఇయర్స్ అలాగే 40 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉన్న జాబ్స్కి మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరిగింది కనుక దాదాపు అన్ని పోస్టులకి 18 ఇయర్స్ క్రాస్ అయ్యి 32 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయం గమనించినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అవైలబుల్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇక ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అవైలబుల్ ఉంది. అంటే 32 ఇయర్స్ అంటే ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్ 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక బీసీ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అఫీషియల్గా అయితే మనకి తేజ్పూర్ యూనివర్సిటీ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి మనకి 28 మార్చ్ 2024 నుంచి అవకాశం ఉంది. సో అలాగే లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 15th మే 2024 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ అప్లై చేసినటువంటి సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని మనం పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డేట్ గమనించినట్టయితే 25th మే 2024 వరకు మనకి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అదర్ రిలేటెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని మనం పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే మనకి ఎక్సెప్ట్ రిజిస్టర్ పోస్ట్కి 1000 రూపీస్ ఉంది. సో రిమైనింగ్ అన్ని పోస్టులకి మాత్రం 500 రూపీస్ అనేది మనకి అప్లికేషన్ ఫీ అనేది ఉంది. సో దాంతోపాటు ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఫ్రీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఫీ ఎక్సెంప్షన్ అని ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అకౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అకౌంట్ నేమ్ వచ్చేసి తేజ్పూర్ యూనివర్సిటీ రికరింగ్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఐఎఫ్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అండ్ అలాగే అదర్ డాక్యుమెంట్స్ అయితే మనం వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ మనం చేయాల్సి ఉంటుంది. టు ద రిజిస్టర్ తేజ్పూర్ యూనివర్సిటీ తేజ్పూర్ 784028 అస్సాం సంబంధించినటువంటి అడ్రస్కి సెండ్ అయ్యే విధంగా అప్లికేషన్ పైన మనం ఏదైతే అడ్రస్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లియర్గా ఏదైతే పోస్ట్ అప్లై చేస్తున్నారో మీరు ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేస్తే అయితే మనము పోస్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అదర్ డాక్యుమెంట్స్తో కలిపి మనం పోస్టల్ ద్వారా అయితే సంబంధిత ప్లేస్కి చేరేలాగా మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి తేజ్పూర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు. సో ఇక సెలెక్షన్ ప్రొసీజర్ గమనించినట్టయితే మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా అలాగే సంబంధించినటువంటి పోస్టులకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ సంబంధించిన వివరాలు తర్వాత నోటిఫికేషన్లో మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకి తేజ్పూర్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.